థ్యాంక్ యూ. ఎక్కువగా పబ్లిక్ మీటింగ్స్ సీఎం గారి మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడ వచ్చేటువంటి పబ్లిక్ ద్వారా పడుకున్నారు కదా రౌండ్ పడితే ఆ గ్యాస్ మాపులో గ్యాస్ ద్వారా ఇక్కడ కనుక లాస్ట్ ఫస్ట్ మనం అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అది ఎక్కడ ఉంది. ఇక్కడ మనం అందరం దీంట్లో ఈ డ్రోన్లో ఉన్నాం. మనం టెక్నాలజీ వాడుతున్నాం. ఓకే అలాంటప్పుడు ఇప్పుడు ఇది ఒక్కొక్క రౌండ్ లోడ్ చేసి ఫైర్ చేసేది. ఇది సెమీ ఆటోమేటిక్. దీంట్లో 20 రౌండ్స్ ఉంటాయి, దీంట్లో 10 రౌండ్లు ఉంటాయి. అర్థమైందా? అంతా విజయవాడ ఉంటుంది ఎయిర్పోర్ట్ టోటల్గా ఇది స్టేట్ మొత్తాన్ని. అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ పంపిస్తారు. అక్కడి నుంచి మా ఎయిర్పోర్ట్ నుంచి కన్సర్న్ పోలీస్ పంపిస్తారు. పోలీస్ నుంచి ఆ ఏరియా పంపించి అది ఏమి సమస్యను సాల్వ్ చేసుకుని వన్ బై వన్ ట్రై చేయాలి. ఒకేసారి లోడ్ చేస్తారు. దీంట్లో లోడ్ చేసి పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి ట్రై చేయొచ్చు, కంటిన్యూస్ ట్రై చేయొచ్చు. మిషన్ కార్బైన్ కానీ సబ్ మిషన్ కానీ దీంట్లో 34 పెడతారు. దీంట్లో వచ్చేసి 13 రౌండ్లు పడుతుంది. AK 17 రౌండ్స్. ఏమన్నా ప్రాబ్లం వస్తే 100 తెలుసా ఎమర్జెన్సీ నెంబర్. అట్లాగే చిన్నపిల్లలకు సంబంధించిన అన్నమాట. చేతుల మీద తొడల మీద పట్టుకుంటారు. బ్యాట్ టచ్ ఇక్కడ పట్టుకుంటారు. ఫుడ్ దగ్గర బ్యాట్ టచ్. అలా ఇలా పట్టుకుంటాను బ్యాట్ టచ్. ఫుడ్ టచ్ అంటే మామూలుగా చేతి పట్టుకుంటారు. ఏదైనా మాట్లాడుతూ ఉంటే తల నింపుకుంటారు. దాన్ని మాత్రం దాన్ని బట్టి వాళ్ళు మొత్తం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సింగిల్ ఫైర్ అయితే ఆటోమేటిక్ గా ఫైర్ అవుతుంది. ఇది రష్యా దేశంలో ఓకే. 181 హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఎవరైతే మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేరో అలాంటి మహిళలకు ప్రభుత్వం నుండి కానీ పోలీసుల తరఫు నుండి కానీ ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయం ప్రతిదీ అందించే బాధ్యత ఆ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా 181 అన్నమాట. అర్థమైందా? అయితే పోలీస్ తర్వాత సీనియర్ ఎస్పీ గారికి 2 స్టార్లు ఇస్తారు. నేను చెప్పినట్టు పిలువు. రిపీటర్ ఫ్రమ్ డిపిఓ బాపట్ల అని పిలువు. వదిలేండి. సూపర్. రిపీటర్ రెస్పాండింగ్ టు బాపట్ల డిపిఓ ఓపెన్ హౌస్. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ గా ఉంది. మీ పేరేంటి మేడం? ఏ క్లాస్ చదువుతున్నారు? రిప్లై ఇవ్వండి. నొక్కి మాట్లాడు. ఓకే మేడం, క్లియర్ గా మాట్లాడుతున్నారు. మీరు చక్కగా మాట్లాడారు. ఆల్ ద బెస్ట్ మేడం. బాగా చదువుకోండి. బాగా మాట్లాడారు. పట్టుకోండి. అదే రెండు చేతుల్లో పట్టుకోండి. ట్రిగర్ లో పెట్టుకోండి. ట్రిగర్ గాడ్ పైన ఉండాలి. అది పొజిషన్. మేమైనా పొజిషన్ ఉన్నప్పుడు ట్రిగర్ గాడ్ మీద పెడతాం. ట్రిగర్ లేదు పెట్టాం. ట్రిగర్ ఎప్పుడు పెడతాం? Thank you for giving your valuable time to us and explaining the law to us. Control responding to Bapatla open house. Okay madam, thank you.
హెల్ప్ లైన్